జై భీమ్, జై భీమ్, జై స్వేరోస్, జై స్వేరోస్, జై ఆర్ఎస్పి. సంగారెడ్డి జిల్లా స్వేరోస్ నెట్వర్క్ ఆధ్వర్యంలో ఈ యొక్క ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడం జరుగుతుంది. మిత్రులారా, ఈరోజు ఈ ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడానికి గల కారణాలు ఏంటిదంటే డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సారు యొక్క భద్రతను తగ్గిస్తున్నామని చెప్పేసి రేవంత్ రెడ్డి ప్రభుత్వం, కాంగ్రెస్ గవర్నమెంటు తనకు ఫోన్ చేసి, అంటే అలాగా గవర్నమెంట్కి ఫోన్ చేసి చెప్పడం జరిగింది. అయితే విషయం ఏంటిదంటే ప్రవీణ్ కుమార్ సారు 26 సంవత్సరాలు దేశం యొక్క భద్రత కోసం తన ప్రాణాలను త్యాగం చేసి, తన ప్రాణాలను పణంగా పెట్టి ఈ యొక్క దేశంలో జరుగుతున్నటువంటి అరాచకాలను, అక్రమాలను, దుశ్చర్యలను ఖండిస్తూ తన యొక్క ఉద్యోగాన్ని ఒక ఉద్యమంగా చేసినటువంటి గొప్ప నాయకుడు ఈ యొక్క దేశంలో ఎవరైనా ఉన్నారంటే అది డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సార్. అయితే ప్రవీణ్ కుమార్ సార్ ఒక ఆఫీసర్గా, అది కూడా కాంగ్రెస్ గవర్నమెంట్ పరిపాలన చేస్తున్న క్రమంలోనే చాలా రకాలైనటువంటి దేశద్రోహ శక్తులు, లేకపోతే దేశాన్ని విచ్ఛిన్నం చేసేటటువంటి శక్తులను తూర్పారబట్టి వాళ్ళందరినీ ఫ్యాక్షనిజాన్ని కానీ రకరకాలైనటువంటి అణచివేతలను అన్నింటినీ కూడా దూరం చేసి ప్రజల లోపల ఒక భయభ్రాంతులకు గురి చేసేటటువంటి పరిస్థితుల్ని ఆ రోజు ఉన్నటువంటి పరిస్థితులలో దూరం చేసి శాంతి భద్రతలను కలగజేయడానికి తన యొక్క ఉద్యోగాన్ని ఉద్యమంగా చేసినటువంటి ఘనత ప్రవీణ్ కుమార్ సార్కు ఉన్నది. ఇప్పుడు ఆయన తన ఉద్యోగానికి రాజీనామా చేసి ఈరోజు బీఆర్ఎస్ పార్టీలో ప్రధాన కార్యదర్శి హోదాలో కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్నటువంటి అనేక రకాలైనటువంటి అక్రమాలను ఖండిస్తూ ప్రతి ప్రెస్ మీట్లో ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నాడు. ఈ ప్రశ్నిస్తున్న క్రమంలో ఈ కాంగ్రెస్ గవర్నమెంట్, రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఏదైతే ఉందో, ప్రవీణ్ కుమార్ సారు వేసేటటువంటి ప్రశ్నలకు సమాధానాలు చెప్పలేక, ఆయన యొక్క ప్రశ్నల్ని ఎదుర్కొనేటటువంటి దమ్ము లేక, అచేతన స్థితిలో ప్రవీణ్ కుమార్ సార్ యొక్క ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీయడానికి ఈ యొక్క బుల్లెట్ ప్రూఫ్ కార్ను దిశేయాలి, ఈయనకున్న గన్మెన్లను దిశేయాలని చెప్పేసి కాంగ్రెస్ గవర్నమెంట్ కుట్రపూరితంగా ఈ యొక్క పనిని చేస్తూ ఉంది. మేము స్వేరోస్ నెట్వర్క్గా మేమేం ప్రశ్నిస్తున్నామంటే ప్రవీణ్ కుమార్ సార్ చేసినటువంటి తప్పేంటిది? నిరుద్యోగులకు ప్రతి సంవత్సరం 2 లక్షల ఉద్యోగాలు లేకపోతే జాబ్ క్యాలెండర్ ప్రకటిస్తున్నటువంటి రేవంత్ రెడ్డి ప్రభుత్వం రాహుల్ గాంధీ ఆధ్వర్యంలో చిక్కడపల్లిలో ఒక మీటింగ్ ఏర్పాటు చేసి చెప్పారు. అసలు ప్రతి సంవత్సరం మీరు వచ్చి 2.5 సంవత్సరాలు అవుతుంది, అట్లీస్ట్ తక్కువన 4 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ చేయాలి. రేవంత్ రెడ్డి ప్రభుత్వం భర్తీ చేయడం లేదు, నిరుద్యోగులకు అన్యాయం చేస్తుందని ప్రవీణ్ సార్ ప్రశ్నిస్తున్నందుకైనా మీరు ఆయనను భద్రతను దిశేయాలని చూస్తున్నారు. లగచర్లలో పేద వర్గాల లంబాడ కుటుంబాలకు సంబంధించినటువంటి బిడ్డల యొక్క భూముల్ని గుంజుకొని ఆంధ్ర పెత్తందారులకు ఇస్తున్నాను అని చెప్పేసి రేవంత్ రెడ్డి గవర్నమెంట్ కుట్ర చేసే ఆ బిడ్డలకు అండగా నిలబడి ఫైట్ చేసినందుకైనా బుల్లెట్ ప్రూఫ్ కార్ను ప్రవీణ్ సార్ దగ్గర నుంచి తీసేస్తున్నారు. చేనేత కార్మికులు తన నేసినటువంటి బట్టల్ని అనేక రకాల గురుకుల సొసైటీలో పిల్లలకు సరఫరా చేయాలని చెప్పేసి ఆ యొక్క గుజరాత్ వాళ్లకు టెండర్లు ఇవ్వకుండా మన బిడ్డలకు ఇవ్వాలని చెప్పేసి ప్రభుత్వాన్ని ప్రశ్నించినందుక ఆయన యొక్క గన్మెన్లను తీసేస్తున్నారు. ఈ యొక్క రైతులకు రుణమాఫీ, అందరికీ రుణమాఫీ కావడం లేదు, ఖచ్చితంగా రుణమాఫీ చేయాలని అన్నందుక రేవంత్ రెడ్డి గవర్నమెంట్ ప్రవీణ్ కుమార్ సార్ బుల్లెట్ ప్రూఫ్ కార్ తీసేస్తున్నారు. విద్యార్థులకు మీరు ఎలక్షన్ టైంలో ఇచ్చినటువంటి హామీలు, స్కూటీ ఇస్తామన్నారు, 10వ తరగతి చదివితే 10,000 ఇస్తామన్నారు, ఇంటర్మీడియట్ చదివితే 20,000 ఇస్తామన్నారు, డిగ్రీ చదివిన వాళ్ళకి ₹1,00,000 ఇస్తామన్నారు, పిహెచ్డీ వాళ్ళకి 5 లక్షలు ఇస్తామని అలవుగాని హామీలను ఇచ్చి, ఆ హామీలతోని అధికారంలోకి వచ్చినటువంటి రేవంత్ రెడ్డి మీరు ప్రజలకు ఇచ్చినటువంటి హామీలు ఖచ్చితంగా నెరవేర్చాలని ప్రశ్నిస్తున్నందుకైనా ఆయన యొక్క గన్మెన్లను తగ్గించే ప్రయత్నం చేస్తున్నారు. అయ్యా రేవంత్ రెడ్డి గారు, మిమ్మల్ని మేమేం ప్రశ్నిస్తున్నామంటే స్వేరోస్ నెట్వర్క్గా ఈ యొక్క స్వేరోలు కొన్ని వేల లక్షలాది మంది స్వేరోస్ గొంతుకగా ఉన్నటువంటి ప్రవీణ్ కుమార్ సార్కి అండగా నిలబడి మేమేమని ప్రశ్నిస్తున్నామంటే మీ ప్రభుత్వమే ఎల్లకాలం ప్రభుత్వంలో ఉండదు. ఆయన వేస్తున్నటువంటి ప్రశ్నల్ని మీరు ఓర్చుకోలేక ఆయన ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీసి ఆయనను సెక్యూరిటీని దిశేసేసి ఆయనకు ఈ ప్రాణాలకు ముప్పు చేయడానికైనా మీరు ఒక ప్రయత్నం చేస్తున్నారు. ఆ యొక్క మైనర్ బాలికను అఘాయిత్యం చేసినటువంటి బండి సంజయ్ యొక్క కుమారుణ్ణి జైలుకు పంపించడానికి కీలక పాత్ర ఆమె పేద అమ్మాయిల గొంతుకై మాట్లాడినందుకైనా ఈ బీజేపీ గవర్నమెంట్, కాంగ్రెస్ గవర్నమెంట్ ఇద్దరు ఒకటై ప్రవీణ్ సార్కు ప్రాణాలకు ముప్పు చేయాలని మీరు ఇట్లాంటి కుట్రలు చేస్తున్నారు. మీ తమ్ముడో మీ అన్నను ఆయన తిరుపతి రెడ్డి అనేటైనా ఆయనకు
నలుగురు 4+4 8 మెంబర్స్ గన్మెన్లు ఎందుకున్నారండి? అవసరం అతనికి? ఆయన ఒక ఎమ్మెల్యే కాదు, ఒక ఎంపీ కాదు, ఒక మినిస్టర్ కాదు, ఒక ఎమ్మెల్సీ కాదు, అసలు ఆయన ఏమి కూడా కాదు. ఒక రియాల్టర్గా పనిచేస్తూ అనేక రకాల ప్రభుత్వ భూముల్ని గుంజుకుంటున్నటువంటి వ్యక్తికి అంత భద్రత కల్పిస్తున్నటువంటి మీరు తన ప్రాణాలని పణంగా పెట్టి ప్రజల కోసం సేవ చేసినటువంటి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సార్ని భద్రత తీసేయడానికి గల కారణం ఏంటిది? మీ అంతర్గతంగా ఉన్నటువంటి మీ యొక్క ఆలోచన ఏంటిది? ఖచ్చితంగా మేము దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం మిస్టర్ రేవంత్ రెడ్డి. ఎందుకోసం అంటే ఈరోజు ఉన్నటువంటి గవర్నమెంట్ ఇంకా 2 సంవత్సరాల లోపల క్లోజ్ అయిపోతుంది మీ గవర్నమెంటు. రాబోయేది బీఆర్ఎస్ గవర్నమెంటే. ఆ బీఆర్ఎస్ గవర్నమెంట్లో మీరు చేస్తున్నటువంటి కుట్రలన్నింటినీ కూడా బయటకు తీసుకొచ్చి ప్రజల ముందు ఖచ్చితంగా ఉంచుతాం. ప్రశ్నించే గొంతును చంపాలని చూస్తున్నటువంటి మీ అందరికీ మాది ఒకటే ప్రశ్న. స్వేరోస్గా మేమందరూ లక్షలాది స్వేరోస్గా మిమ్మల్ని ప్రశ్నిస్తున్నాం. ఎంతమంది ఎన్ని రకాల కుట్రలు చేసినా ప్రవీణ్ కుమార్ సార్ యొక్క ప్రశ్న ఆగిపోదు. ఎందుకోసం అంటే ఆయన యొక్క ప్రశ్నను తట్టుకోలేనటువంటి మీరు ఆయన మీద కుట్రపూరితంగా చేస్తున్నటువంటి ఈ యొక్క అరాచకాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం స్వేరోస్ నెట్వర్క్ తరఫున. పనికిమాలిన మాటలు అన్నీ ప్రజలకు అవసరమైన నువ్వు 6 గ్యారెంటీలు ఇస్తామని అన్నావు కదా, 6 గ్యారెంటీలు అమలు చేసినావా? కౌలు రైతులకు 12,000 రూపాయలు ఇస్తావు, ఇచ్చినావా? ఇప్పటి వరకు రైతు బంధు వేయలేవు. నీకు రైతు బంధు వేయడానికి చేత కాదు, 6 గ్యారెంటీలు అమలు చేయడానికి చేత కాదు, పేద పిల్లకు ఇచ్చినటువంటి హామీలు ఏదైతే డబ్బులు ఇస్తామని మాట్లాడినావో అవి ఇవ్వడానికి చేత కాదు, మన చేనేత కార్మికుల యొక్క కష్టాలు తెలుసుకోవడానికి చేత కాదు. కనీసం అసలు నీకు ఏ పని సక్రమంగా చేసినాం ఈ 2.5 సంవత్సరాలలో? నీకు ఒకటే చేతన అవుతుంది, వీడికి మూటలు తీసుకుపోవాలి, ఢిల్లీలో పెట్టి రావాలి. రెన్యువల్ ముఖ్యమంత్రి నువ్వు నెల మూటలు పెట్టకపోతే నేను తీసి పడేస్తాను ముఖ్యమంత్రిగా ఉంచుతాడా రాహుల్ గాంధీ ఏమో రాజ్యాంగం పట్టుకొని చేతిలో పట్టుకొని తిరుగుతాడు. మీరేమో రాజ్యాంగబద్ధంగా పనిచేసినటువంటి ఒక ఐపీఎస్ ఆఫీసర్కు మీరు సెక్యూరిటీని తీసేసే కార్యక్రమం మీరు పెట్టుకున్నారు. కాబట్టి మేము దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. మీరు ప్రశ్నించే ప్రతి గొంతును నొక్కాలని చూస్తే ఎన్ని రోజులు మీ ఆటలు సాగవు. రాబోయే రోజులలో ఈ ఉద్యమాన్ని తీవ్రం చేసి ప్రవీణ్ కుమార్ సార్ను చంపాలని చేస్తున్నటువంటి మీ కుట్రను ఖచ్చితంగా బయటపెట్టి అసెంబ్లీ ముట్టడి కార్యక్రమాన్ని మేము ఖచ్చితంగా తీసుకుంటామని ఈ యొక్క సంగారెడ్డి స్వేరో జిల్లా తరపున మేము తీవ్రంగా హెచ్చరికలు జారీ చేస్తున్నాం కాంగ్రెస్ ప్రభుత్వానికి. ఖచ్చితంగా ఈ యొక్క కుట్రలన్నీ మీరు బంద్ చేసుకొని ప్రవీణ్ కుమార్ సార్కు ఈ యొక్క ఇంకా అవసరమైతే Z+ కేటగిరీ యొక్క భద్రతను ఇవ్వాలని మేము డిమాండ్ చేస్తున్నాం. ఖచ్చితంగా ప్రవీణ్ కుమార్ సార్ యొక్క ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీసే ప్రయత్నం చేస్తే 4 కోట్ల ప్రజల గొంతుకగా ఆయన ప్రశ్నిస్తున్నటువంటి ప్రశ్న ఇంకా ఎక్కువైతే తప్ప ఇది తక్కువ కాదు. ఖచ్చితంగా ఈ యొక్క అంశాన్ని తీవ్రంగా మేము ఖండిస్తున్నాం. రాబోయే రోజులలో మీ ఇంటిని ముట్టడిస్తామని ఈ సందర్భంగా హెచ్చరికలు జారీ చేస్తున్నాం. జై ఆర్ఎస్పీ, జై స్వేరోస్, జై భీమ్.